తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, అదొక వ్యవస్థ. అది ప్రతి తెలుగువాడి సొత్తు, ప్రతి తెలుగువాడి ఆస్తి. ఎన్టీఆర్ అంటే ఏంటి? కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఎన్నంటే నటనాలయం, ఎన్నిలో ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజోషు, రారాజి, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్యకుడు తాముడు. అలాగే ఎన్టీఆర్ అంటే నటకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటకు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఎన్టీఆర్ ఒక నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక కొత్త నూతన జాతికి ఒక ఆదర్శప్రాయం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకి దైవ సమానం, ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం, ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీత సాగిన ఒక అద్భుతమైన జీవితం. మరి అక్కడ ఇవాళ ఇటువంటి శ్రీకాళహస్తి ప్రశస్తమైన ప్రాంతంలో ఇవాళ చుట్టుపక్క అంటే శ్రీకాళహస్తి, ఏర్పేడు, కొట్టంపేడు, అలాగే ఇక్కడ రేడుగుంట, ఇది ఆకాశానికి చుల్లుబడిందా? విసిగేస్తే రాళ్ళంత జనం. ఇలాగా వచ్చిన ప్రతి ఒక్కరు నా అభిమానులు ఉన్నారు ఇక్కడ. నా అభిమానులందరికీ, అలాగే మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. అందరూ కూడా ముందుగా అభిమానానికి మించింది నేనేమి పొందలేదు నా జీవితంలో. నేనేమి వాళ్ళు నా నుంచి ఏమి ఆశించకుండా ఆనాడు రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడిని అని మరి ఆయన ఎన్నో పాత్రలు పోషించి ఆ పాత్రలోని కష్టాల్ని జీర్ణించుకుని ఎవరైతే ప్రజల చేత దేవుడిలా కౌలపడ్డాడో, ఎవరైతే నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయో, ఎవరైతే ఒక జానపదాలకు జావలీలు పాడారో, ఎవరైతే సాంఘికాలకి సామజవరగమన అయ్యారో, ఎవరైతే మరి ఈ యొక్క పద్యానికి పదురు కట్టారో, ఎవరి వల్లైతే పాట రక్తి కట్టిందో, నాటు నేర్చిందో, ఎవరైతే చూసి కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుందో, గలగలలాడిందో, ఆయన మగటోళ్ళని మహారాజుగా ఉన్నప్పుడే చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళందులో నేను ఒక అర్చకుణ్ణి అంటూ ప్రజల సేవకే అంకితమయ్యాడు నందమూరి తారక రామారావు గారు. సరే.